నెల్లూరు బారాషాహి దర్గా రొట్టెల పండుగకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు తెలిపారు. నెల్లూరు బారాషాహి దర్గా వద్ద జరుగుతున్న పనులను జనసేన నేతలు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాశనికంగా దర్గాలో పనులు చేశారని విమర్శించారు. జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పనులను నాణ్యత ప్రమాణాలతో చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి అలియా, నగర ప్రధాన కార్యదర్శి షేక్ కరీం, శనివారపు అజయ్ డివిజన్ ఇన్ఛార్జీలు, నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తారీఖు నుంచి నెల్లూరు నగరంలో బారాషాహి దర్గా వద్ద గల దర్గా దగ్గర రొట్టెల పండగ ప్రారంభోత్సవం. ఈ రొట్టెల పండగకి కాను ఏర్పాట్లన్నీ పర్యవేక్షించేదానికి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మనం ప్రభుత్వంలోకి రాగానే స్టేట్ ఫెస్టివల్, మొట్టమొదటి ఫెస్టివల్ ఈసారి రొట్టెల పండుగ నెల్లూరు ఈసారి రావడం, అదేవిధంగా ఈ ప్రభుత్వం టెండర్లకి పిలవడం, వాళ్ళందరూ దగ్గర ఇక్కడ మొత్తం అన్ని పనులకు గాను 3,01,36,000 రూపాయలకి టెండర్లు పాడుకొని కాంట్రాక్టర్లు ఇక్కడ పనులు చేయడం ప్రారంభించారు. ఈ పనులని ఇప్పుడే ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. ఒక 5 రోజుల క్రితం నెల్లూరు జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారులందరినీ పిలిచి ప్రెస్ మీట్లో ఈరోజు ఇక్కడ జరుగుతున్న పనుల గురించి వాటన్నిటి గురించి వివరించారు. అదేవిధంగా టెండర్లు వేశారు. అవన్నీ కూడా సక్రమంగా పనులు జరుగుతున్నాయా లేదా అని జనసేన పార్టీ తరఫున ఇప్పుడే వచ్చి పరిశీలించడం జరిగింది. ఎందుకంటే క్రితం గవర్నమెంట్లో వాళ్ళు ఎన్నిసార్లు 5 సార్లు పనులు చేసినా ఇంకా ప్రతిసారి కొత్తగానే రావడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అదేవిధంగా ఈసారి అటువంటి చర్యలేమి జరగకుండా ఇప్పుడే ప్రతి ఘాట్ని పరిశీలించాం. అదేవిధంగా మసీదుని పరిశీలించాం. అదేవిధంగా బారాషాహి దర్గా వద్ద ఇక్కడ నమాజ్ చేసుకునేదానికి ప్రత్యేకంగా ముజులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వాటిని కూడా పర్యవేక్షించొచ్చాం. అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్లు కూడా పర్యవేక్షించొచ్చాం. మహిళలకు సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఇక్కడ కూడా బాత్రూమ్లన్నీ కూడా నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రిత ప్రభుత్వంలో పోయిన టైల్స్ను కూడా ఈసారి అన్నిటినీ నాణ్యమైన వస్తువులతో ఈసారి నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇది రాష్ట్ర పండగ. 2014లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పండుగని రాష్ట్ర పండగ గుర్తించారు. 2014లో 4 లక్షల మంది వచ్చిన ఈ ప్రాంతానికి 2022-23 వచ్చేసరికి సుమారు 20 లక్షల మంది దేశ విదేశాల నుంచి రొట్టెల పండుగకు వచ్చి మత సామరస్యానికి ప్రతీకగా అందరూ ఇక్కడికి వచ్చి రొట్టెలను పట్టుకోవడం, వారి కోరిక తీరిన తర్వాత వచ్చి రొట్టెలను వదలడం ఇది ఆనవాయితీగా మారింది. ఇది ఖచ్చితంగా పోయినసారి 2018లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి రొట్టె వదలడం జరిగింది. జనసేన పార్టీ తరఫున కూడా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందించాం. ఆయన కూడా వచ్చే సూచనలు ఉండొచ్చని చెప్పి అనుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకో 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పరిశీలన చేసుకొని, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు, నారాయణ గారు కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, దర్గా కమిటీ. ఆ దర్గా కమిటీ ఆధ్వర్యంలో మరోసారి కూడా ఇక్కడ పండగ జరిగేంత వరకు పర్యవేక్షణకి జనసేన పార్టీ వస్తూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.